ఛానల్. నేనైతే మన స్ప్లెండర్ ప్లస్కి అయితే నేను వింగ్స్ అయితే పెట్టాను. వింగ్స్ అయితే చికెన్ వింగ్స్ అయితే కాదు, మిర్రర్కి సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, సైడ్ మిర్రర్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఈ సైడ్ మిర్రర్స్ నేను ఒక 6 months బ్యాక్ చూసాను. ఒకటి పేర్ వచ్చి 1500 1600 వరకు పడ్డది. బట్ ఇప్పుడు నార్మల్గా ఒక 3 days బ్యాక్ ఏంటంటే నా స్ప్లెండర్ ప్లస్ మిర్రర్కి వచ్చి డీసీ ఫ్యాన్ అయితే తగిలింది. డోర్ తగిలింది. డోర్ తగలడం ఏంటంటే మిర్రర్స్ ఇరిగిపోయాయి. రైట్ సైడ్ మిర్రర్ వచ్చి అల్యూమినియం మిర్రర్ అది ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత నేను హాస్పిటల్స్ ఏమైనా వింగ్స్ ఏమైనా సేమ్ మళ్ళీ ఆర్డర్ ప్రకారం వెళ్తే అందులో నేను సడన్గా అయితే వింగ్స్ టైప్ మిర్రర్స్ అయితే చూసాను. ఇవైతే చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఇవి సేమ్ ఎలా ఉంటాయి అంటే మన ఫ్లైట్కి సైడ్ వింగ్స్ అయితే ఎలా ఉంటాయో ఆ టైప్ ఉంటాయి. నేనైతే చూపిస్తాను ఎలా ఉంటుంది ఇది వాటి. అయితే దీని మీద కాస్ట్ అలాగే మనకు తెలిసింది, ఎక్కువ కూడా ఎక్కువ ఉంటుంది. మన హాఫ్లో పెట్టినప్పుడు అయితే వేరే వస్తుంది. ఇదైతే ల్యాండ్ రైట్స్లో వచ్చి బిలియన్ ఉంటుంది. జనరల్ అంటే బిలియన్ మొబైల్స్ ఉంటుంది. ఓకే, ఇందులో అయితే 2 వింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది వచ్చి రైట్ సైడ్ జస్ట్ 2 వింగ్స్ ఉన్నాయి మనకి. సేమ్ ఇది ఎలా ఉంటుంటే చిన్నపాటి మన నైఫ్ ఉంటుంది కదా, ఇంట్లో నైఫ్, ఆ నైఫ్ టైప్ ఇలా వచ్చి వింగ్స్ వచ్చి మన చెప్పిన మీద ఉందాక సేమ్ వింగ్స్ వస్తాయి. ఫ్లైట్కి సేమ్ వస్తాయని చెప్పేసి ఈ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే మనకి బండికి ఇలా ఉంటాయి సేమ్. నేనైతే స్ప్లెండర్ ప్లస్కి అయితే తీసుకున్నాను. మీరు పల్సర్కి ఇంకా MT-15 వీటికి కూడా చాలా బాగుంటాయి. ఇంకా మనకి 600 రూపాయలు సెట్ అవ్వచ్చుకోండి, తీసుకోవచ్చు. మన బండికి అయితే సేమ్ ఇలా వస్తాయి. ఇటు పక్క వస్తుంది. నేను మిర్రర్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం ఏదైనా వెహికల్ మనం ఓవర్టేక్ చేసినప్పుడు, హెల్మెట్ పెట్టుకొని మనం రన్ చేసినప్పుడు బ్లైండ్ స్పాట్లో ఉన్న మన బ్యాక్ సైడ్ ఉన్నది తెలియదు. ఏ వెహికల్ వస్తుంది ఏంటి, ఎంత స్పీడ్ వస్తుంది అనేది సాధారణంగా తెలియదు. నార్మల్గా హెల్మెట్ లేకుండా అయితే మనం జస్ట్ ఎలా చూసి చూడగలన్నా తెలుస్తుంది ఏ వెహికల్ వస్తుందని. బట్ హెల్మెట్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు మాత్రం వెనకతలు ఏ వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ వెనకతలు అంత స్పీడ్గా రావడం వల్ల ఒకటి మనకన్నా ఇంజరీ జరగచ్చు, లేదంటే వెనకతల వాళ్ళు అమ్మో నేను వాళ్ళు ఎక్కడ గుద్దేస్తానని చెప్పేసి వాళ్ళ బ్రేక్ పెట్టిన వాళ్ళకి ఇంజరీ అవ్వచ్చు. అందుకే ఇలాంటి చిన్న చిన్న ఇంజరీస్ ఇలాంటివి ఉన్నాయి, ప్రమాదాలు ఏమి జరుపుకుంటూ ఉండాలనడానికి నేను మిర్రర్స్ అన్నది వాడటం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నేను కూడా మిర్రర్స్ వాడడానికి అంత చూపించేవాడు కాదు. ఏం వాడతాం, బండికి మిర్రర్స్ పడతాం. ఓకే, మిర్రర్ బైక్ ఇచ్చినప్పుడు వచ్చే మిర్రర్స్ వాడటం మనకి ఇష్టం లేకపోతే ఓకే, ఒక 300 500 పెడితే మనకి ఈ టైపింగ్స్ అనేది వచ్చేస్తాయి. ఇవి లుక్ ఉంటాయి, మోడల్గా ఏదో బండి మాడిఫై చేసినప్పుడు మిర్రర్స్ మంచి లుక్ వస్తుంది. వీటి వల్ల ఏంటంటే మనం సేఫ్గా ఉండొచ్చు, మిర్రర్స్ ఉంటాయి, బండికి లుక్ ఉంటుంది, వెనకట్ల వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి ఇంజరీ కూడా అవ్వకుండా మనం జాగ్రత్త అయితే తీసుకోవచ్చు. ఈ మిర్రర్స్ అయితే నేను చూపించాను కదా, సేమ్ మిర్రర్ మనం ఎలా అయితే బిగిస్తాం ఇలా బిగించి జస్ట్ దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటే మనకి చూసారు కదా, ఈ మిర్రర్ అయితే జస్ట్ ఇలా 180 degrees అయితే తిరిగింది. జస్ట్ ఇలా మళ్ళీ క్లోజ్, మనకి ఓపెన్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ అంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో ఇంకేం వచ్చారంటే 2 వింగ్స్ అని అంటారు. ఈ బోల్ట్స్ అయితే వచ్చారు. బోల్ట్స్ ఏం వచ్చారంటే సిల్వర్ కలర్ వచ్చి 4 ఇచ్చారు. అంటే ఇందులో ఏంటంటే ఈ రెండు మీడియం సైజు అంటే చిన్నది. ఇవి చిన్న వచ్చి అంటే ఇందులో బైక్ మిర్రర్ ఫిట్ చేసుకునే హోల్ అయితే ఉంటుంది కదా, ఆ హోల్ని బట్టి అన్ని బైక్స్కి ఒకే హోల్స్ అయితే ఉండదు కదా, ఆ హోల్ కోసం అని చెప్పేసి ఈ యొక్క మీడియం 2 ఇచ్చారు. ఇవి లార్జ్ 2 ఇచ్చారు సిల్వర్ టైప్. అండ్ ఇందులోనే కొంచెం ఎత్తడి మోడల్ ఉంటాయి కదండి, ఆ టైప్లో 2 ఇచ్చారు. బట్ ఈ రెండింటిలో ఒకటి నాకైతే ఒకటి చిన్నది వచ్చింది, పెద్దది వచ్చింది. మరి ఏంటి పంపించినప్పుడు అలా పంపించారు, లేకపోతే సంథింగ్ ఇది దేనికన్నా ఉపయోగపడుతుందని మనకు తెలియదు. ఓకే, ఈ రెండింటిలో ఈ 4 రెండైతే మన బండి సెట్ అయిపోతే ఏమన్నా ఒకవేళ అంతగా సెట్ అవ్వకపోతే బయట కూడా ఎక్కడ ట్రై చేసినా అలా
మన ఆటోమొబైల్స్లో దొరికేస్తాయి వీటి గురించి. అండ్ ఇంకోటి వీటికి 2 క్యాప్స్ ఇచ్చారు. అంటే ఏంటి, గోల్డ్ మనం దాంట్లో పెట్టి బిగించిన తర్వాత బయట గోల్డ్ కనిపించకుండా ఆ గోల్డ్ కవర్ చేయడానికి బ్లాక్ కలర్ క్యాప్స్ అన్నీ ఇచ్చారు. అండ్ ఇంకోటి దీంట్లో ఎల్ ఇచ్చారు. ఎల్ఎంకి చాలామందికి తెలిసి ఉంటుంది. ఈ ఎల్ఎంకి పెట్టుకుని మనం జస్ట్ ఇలా తిప్పడం, జస్ట్ ఆ హోల్డ్ పెట్టుకుని అలా తిప్పితే స్క్రూ అవుట్ అయిపోతుంది. ఓకే, బైక్స్ వాడాలకైతే నేను చెప్పాల్సింది, కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది ఏంటి నోటీస్ అనేది. జస్ట్ మనం ఒళ్ళు ఇలా పెట్టి జస్ట్ ఒళ్ళు ఇలా పెట్టి జస్ట్ ఇలా పెట్టేసి బిగించిన తర్వాత ఈ హోల్ ఇలా ఉండకుండా, అంటే మరి ఈ లుక్ పోకూడదని చెప్పేసి రింగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన చాలా తెలివిగా ఉపయోగించారు. దీన్ని జస్ట్ ఇలా కవర్ చేయాలి. కవర్ చేస్తే మొత్తం బ్లాక్, అంటే గోల్డ్ అక్కడ కనిపించుకుంటా. అండ్ ఇంకోటి ఈ గోల్డ్ కనిపించుకుంటా, ప్లస్ ఇది ఎక్కడికి పోకుండా. ఒకవేళ పొరపాటున ఇది ఊడే ఛాన్సెస్ అయితే రావు, ఊడి బయటికి రాకుండా జస్ట్ ఇక్కడ ఊరుకున్న ఈ స్క్రూ ఇలా ఉంటుంది. ఇది మొత్తం పై స్క్రూ వచ్చేయాలి, కానీ అక్కడ ఆడుకోవడానికి యూజ్ అవుతుంది. మరి అంత ఇంకేదో ఆ నొప్పి ఏంటంటే అదే మెడికి ఉడిపోతుంది. వేరే విషయం తెలిసిందే కదా. మెడిల్స్ అయితే నాకు చాలా అయితే చాలా నచ్చింది, బాగుంది. నేను వీటినైతే అయితే బిల్ ఆఫ్ 400 అయితే నేను ఆర్డర్ పెట్టాను. నేనైతే ఇంటికి వచ్చి కొంచెం టెన్షన్ పడుతూనే ఉన్నాను. ఎలా వస్తాయి, ఏంటి, బాగుంటాయా, ఒకవేళ ఏమైనా టికెట్ అయ్యి ఏమైనా వస్తాయంటే. ఓకే, హిల్స్ అయితే మాత్రం నాకు చాలా నచ్చినాయి, బాగున్నాయి. నేను వీటిని బిగించిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను. అసలు ఎలా బిగిస్తున్నాను, ఏంటి, వీటి లుక్ ఎలా ఉంటుంది. నేను ఆల్రెడీ బిఫోర్లో ఏ మిర్రర్స్ అయితే వాడుతున్నానో ఆ మిర్రర్స్ ఏంటి, ఆ మిర్రర్స్ కూడా చూపిస్తాను. నేను ఆ మిర్రర్స్ లింక్ అండ్ ఈ మిర్రర్స్ లింక్ 2 కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, మీకు నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. అండ్ కాస్ట్ అయితే ఎక్కువ కూడా కాదు, అంటే ఎక్కువ కాదంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదన్నా ఎక్కువ అనుకుంటారు, వేరే విషయం. మన డైలీ ఏ వర్క్కి వెళ్ళినా 500 వస్తాయి. ఆ 500 వన్ డే వచ్చిన 500 మనం ఇలా దేనికన్నా పెట్టాలంటే కొంచెం బాగానే ఉంటుంది. బట్ మన లైఫ్ విషయానికి వచ్చి ఒకరోజు మనీ వీటిని ఖర్చు పెడితే మనం అంతా హ్యాపీగా ఉండొచ్చు. మన వల్ల ఇంకొకరు ఎవరికి కూడా ఇంజురీస్ అయితే జరగకుండా అయితే ఈ మిర్రర్స్ వల్ల యూజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి, హెల్మెట్ పెట్టుకొని మీరు డ్రైవ్ చేస్తారనుకుంటున్నాం 80% ట్రై చేయండి. ఒకవేళ ఎప్పుడు తప్పదు అనుకున్నప్పుడు నార్మల్గా వెళ్ళినా పర్లేదు, కానీ హెల్మెట్ పెట్టుకొని బైక్ డ్రైవ్ చేస్తేనే చాలా మంచిది. 80% మనం ఎక్కడైనా లాంగ్ వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ ఎక్స్పెన్సెస్ దేనికి అవుతున్నాయి అంటే మెడికల్కి ఉన్నంత దేనికి కూడా అవ్వట్లేదు. ఈరోజు మనకి ఏదైనా చిన్న తప్పు జరిగిందంటే దాన్ని ఎక్స్రే, స్కానింగ్, ఆ ట్రీట్మెంట్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా అవుతున్నాయి. మన మిడిల్ క్లాస్లో ఏదైనా చిన్న ఇంజరీ జరిగిందంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఒక 3-4 మంత్స్ శాలరీ వచ్చి దానికి పనివలసి వస్తుంది, అంత ఇంజరీ అవుతుంది. అండ్ ఇంకోటి, బండి తోలేటప్పుడు కూడా మీరు స్పీడ్గా వెళ్తారో లేదన్నది మీ చాయిస్. అది మీ కంట్రోల్ చేసే కెపాసిటీ బట్టి ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఎలా అయితే సేఫ్గా ఉండాలనుకుంటామో మన వెనకాల వచ్చి మన ముందు కూడా అలాగే సేఫ్గా ఇంటికి వెళ్ళాలని మనం చూడాలి బండి. నా దగ్గరే బండి ఉంది కదా, నేను ఎలా పడితే అలా తోడేస్తానంటే కంట్రోల్ చేయగలిగినది ఎలా తోడలేదు, బట్ కంట్రోల్ చేయడం ఎలా తోడలేదో తెలుసుకోవాలి. ఓకే, నేనైతే వీడియో అయితే క్లోజ్ అయితే చేస్తున్నాను. ఓకే.